హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిత్కా ఫ్యామ్. ముందుగా అందరికీ హ్యాపీ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు. ఇప్పుడు నేను చిన్న బతుకమ్మ ఎలా చేశానో చూపిస్తున్నాను. లెట్స్ స్టార్ట్. నేను ఇలాంటి బుట్ట తీసుకున్నాను. మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది మార్కెట్లో బతుకమ్మ అన్నప్పుడు. సో లెట్స్ స్టార్ట్. పేపర్ పెట్టేసుకున్నాను. నేను నాకు ఆకు దొరకలేదు, అందుకే పేపర్ పెట్టాను. సో ఫస్ట్ కుంకుమ పసుపు వేయాలి. ఇప్పుడు తంగేడు పువ్వు పెట్టేశాను. ఇప్పుడు తంగేడు పువ్వు కొంచెం కొంచెంగా పెడుతున్నాను. చేయడం అనేది కూడా అది ఒక ఆర్ట్ అన్నమాట. సో పిల్లలకి ఇలా చేస్తుంటే చాలా హ్యాపీగా ఇంట్రెస్టింగ్గా చేస్తారు, ఎందుకంటే కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటే అది ఒక వాళ్ళకి హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. సో అందు గురించే నేను మిన్నుతోటి చేపిస్తున్నాను. ఇప్పుడు తంగేడు పువ్వు అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ నేను మిన్నుకి చెప్పాను బంతిపూలు పెట్టు అని చెప్పేసి. సో బంతిపూలు పెట్టి సెకండ్ లేయర్ స్టార్ట్ చేసింది. ఈ బంతిపూలు కూడా ఒకే కలర్, మనం చిన్న బతుకమ్మ కాబట్టి చిన్నగా చేస్తున్నాం అనేసి చిన్నగా అంటే కొన్ని పూలు తీసుకొచ్చి ఫస్ట్ ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ చేసేసి పెట్టామన్నమాట. చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఫస్ట్ గ్రీన్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఎల్లో అండ్ ఆరెంజ్ తోటి అలా పెట్టాము. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ మధ్యలో గ్యాప్ ఏంటంటే మనకు ఆల్రెడీ కొంచెం పువ్వు వేస్ట్ ఫుడ్ ఉంటుంది కదా, ఆ పువ్వు వేస్టేజ్ అనేది దీని మధ్యలో వేసుకుంటే మనకి కొంచెం నిండుగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఫ్లవర్ లోపలికి వెళ్ళకుండా కొంచెం బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ లేయర్ అయిపోయింది, మధ్య స్టఫ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసేసి గునక పువ్వు అంటే వైట్ కలర్లో ఉంటుంది, ముందు పింక్ కలర్ ఉంటుంది. దాన్ని మనం కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. దీన్ని మనకు కలర్స్ కూడా దొరుకుతాయి. సో ఈ రోజుకి మాత్రము మేము వైట్ కలర్ తంగేడు గునక పువ్వు మాత్రమే యూజ్ చేసాము కట్ చేసి. సో ఇది మేము థర్డ్ లేయర్గా వైట్ లేయర్ పెట్టామన్నమాట. చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ గ్రీన్, నెక్స్ట్ ఎల్లో అండ్ ఆరెంజ్, నెక్స్ట్ వచ్చేసేసి వైట్ కలర్ యూజ్ చేసాము. సో థర్డ్ లేయర్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మధ్యలో మనకు ఖాళీగా ఉండకుండా మళ్ళీ వేస్ట్గా ఉన్న ఫ్లవర్స్ అన్నీ మధ్యలో పెట్టాం స్ట్రాంగ్ ఉండడానికి. ఇప్పుడు పర్పుల్ కలర్, మెన్యూకి ఇష్టమైన పర్పుల్ కలర్ ఫోర్త్ లేయర్గా పెడుతున్నాం. ఫస్ట్ తంగేడు పువ్వు, నెక్స్ట్ ఆరెంజ్ అండ్ బంతి పువ్వులు, నెక్స్ట్ గునక పువ్వు, నెక్స్ట్ ఇప్పుడు పర్పుల్ కలర్ చామంతి పూలు పెడుతున్నాం అన్నమాట. సో చక్కగా చాలా బాగుంది కదా చూస్తుంటే, కలర్ఫుల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ ఫ్లవర్స్తోని. సో ఇప్పుడు ఇది వచ్చేసేసి ఈ లేయర్ కూడా ఫోర్త్ లేయర్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. సో మధ్యలో సేమ్ యాస్టీస్గా మధ్యలో కొంచెం స్టఫ్ యాడ్ చేయాలి కాబట్టి వేస్ట్ ఉన్న ఫ్లవర్స్ అందులో మధ్యలో పెట్టేసేసామన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లేయర్ పెడదామని అనేసి అందనమాట మేము. సో కొంచెం ఎల్లో కలర్ చామంతి ఉండే, సో ఎల్లో కలర్ చామంతులు అవి అలా మరీ ఎక్కువగా పెట్టరాదు కాబట్టి 3 పెట్టాము, బాగుంటుంది అనేసి. అంటే మళ్ళీ ఎల్లో కలర్ లుక్ చాలా బాగుంటుంది కదా, అలా అని చెప్పేసి పెట్టాను. దీని మధ్యలోకి కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇది పట్టుకుచ్చు అంటారు, పింక్ కలర్లో ఉంటుంది, డార్క్ పింక్ కలర్లో, అది పెట్టేసాను. ఇంకా మన బతుకమ్మ చిన్నది పెద్ద బతుకమ్మ రెడీ అయిపోయింది. సో ఇలాగే మనము చిన్నది బుడ్డి బతుకమ్మ కూడా చేస్తామన్నమాట. సేమ్ యాస్టీస్ అలాగే పెట్టేసి పసుపు కుంకుమ వేసేసి 4 బంతులు వేసేసి అలా పూలు పెట్టేసేసి రెడీ చేసేసాం. ఇప్పుడు మాది చిన్న బతుకమ్మ కూడా రెడీ అయిపోయింది. సో మేము ఇంకా బతుకమ్మకి రెడీ అయిపోయాం. చాలా ఆడుకుందాం.
మిస్ అవుతుంది ఒక వేరియేషన్ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హోప్ యు లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లితికా ఫామ్. బాయ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా వెయిట్ చేయండి. బాయ్.